ఎట్లున్నారో ఏమో. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సేఫ్టీపై ఆందోళన, సహాయ చర్యల ఆటంకం, స్పాట్కు వెళ్ళలేకపోతున్న రెస్క్యూ టీం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్. కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశం. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, మట్టి, 200 మీటర్ల పొడవున పేరుకుపోయిన శిథిలాలు. మరోవైపు నిరంతరాయంగా ఉబికిస్తున్న నీటి ఊట. గంటకు దాదాపు 10,000 లీటర్ల నీళ్లు. 13.8 కిలోమీటర్ల వరకే వెళ్ళగలిగిన రెస్క్యూ బృందాలు. కూలీల స్లాబ్ మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, 5 టీమ్స్. దగ్గరుండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎట్లున్నారో ఏమోనని ఆందోళన నెలకొన్నది. టన్నెల్ పైకప్పుకున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, రాళ్లు పేరుకుపోవడంతో ఆ చోట సొరంగం మొత్తం పూడుకుపోయింది. దీనికి తోడు నిరంతరాయంగా నీటి కూడా ఉపయోగిస్తుంది. టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14 కిలోమీటర్ల పాయింట్పై పైకప్పుకులగా రెస్క్యూ టీం 13.8 కిలోమీటర్ల దూరం నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు శిథిలాలు, పేరుకుపోయిన బురద చూడండి. దాదాపు 200 మీటర్ల వరకు చెత్త పూరుకుపోయి 13.8 కిలోమీటర్ల మేర వాటర్ ఫ్లో రావడం. ఇప్పటి వరకు వాళ్ళు ఆ టనల్ దగ్గరికి వెళ్ళకపోవడం కాక ఒక 13.8 కిలోమీటర్ల వరకే వెళ్ళ జరిగింది. సో అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కొన్ని శిథిలావస్థలో ఉండి శిథిలాలు కూలిపోవడం వల్ల అక్కడ రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, హైడ్రా సంబంధించిన వాళ్ళందరూ కూడా అందుబాటులోకి ఉండి సో అక్కడ సహాయక చర్యలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అక్కడ ఉన్న కార్మికులు అందరూ సేఫ్గానే ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ ఎస్ఎల్బీసీ అనేది ప్రపంచంలో ఇది చాలా అతి పొడవైన ఇరిగేషన్ ఇది, ఈ ఎస్ఎల్బీసీ. సో దీన్ని ఎప్పుడంటే దాదాపు 1985లో ఎస్టాబ్లిష్, దీన్ని అప్పుడు నిర్మాణం చేశారు. 1985లో అప్పుడు అంజయ్య సీఎం, అప్పుడు ఆ టైంలో దీన్ని నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి నిర్మించడం జరిగింది.